నమస్తే అండి. దోసలు చాలా టేస్టీగా, క్రిస్పీగా రావాలంటే దోస పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే దోస పిండితో దోసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూడొచ్చు. అయితే దోసలు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కదా. సో ఇప్పుడు దోస పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటే దోసలు బాగా టేస్టీగా వస్తాయో చూద్దాము. ఇంట్లోనే చాలా సింపుల్గా దోస పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని ఒక బౌల్లో పోసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినప్పప్పు అయితే సరిపోతాయి. అట్లా తీసుకొని శుభ్రంగా వాటర్తో 4 to 5 టైమ్స్ బియ్యాన్ని మినపగుళ్ళని వాష్ చేసుకోవాలి. మీకు కావాలంటే 1 స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మెంతులను వేసుకోవడం వల్ల దోసలు బాగా టేస్ట్గా వస్తాయి. మినపప్పు బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత నిండుగా నీళ్లు నింపి ఒక 6 to 7 అవర్స్ మినపప్పుల్ని నాననివ్వాలి. దోసలు చాలా రకాలు ఉన్నాయి కదా. గీ దోశ, ఆనియన్ దోశ, చీజ్ దోశ, కారం దోశ అండ్ ఎగ్ దోశ. మీకైతే ఏ దోశ అంటే ఇష్టమో కమెంట్లో చెప్పండి. 6 to 7 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మినపగుళ్ళని బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. పిండిని కొంచెం గట్టిగా గినక మెత్తగా వేసుకున్నట్లయితే పిండిని ఫ్రిడ్జ్లో ఒక 2 days స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో పిండిని సపరేట్ చేసి సాల్ట్ని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం హీట్ అయిన తర్వాత మనకి కావలసిన సైజులో దోశని ఈ విధంగా వేసుకోవాలి. ఒక ఉల్లిపాయను తీసుకొని ముందుగానే తరిగి పెట్టుకున్నాను. దోసపై వేసుకొని కొంచెం లైట్గా కారం వేసుకొని 1 స్పూన్ గీ గినక వేసుకున్నట్లయితే దోశ చాలా టేస్టీగా వస్తుంది. చూశారు కదా, దోశలు చాలా టేస్టీగా రావాలంటే దోశ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇంతేనండి, ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ సింపుల్గా దోశ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏ రకమైన దోశ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.